అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 322 స్పెషల్ డేట్. ఇక స్టోరీకి వెళ్తే విరాట్ విషయంలో హాస్నిని ప్రశ్నించిన కీర్తికి ఆమె నుండి వచ్చిన సమాధానం కోపం తెప్పించింది. అదే సమయంలో స్నేహితురాలి బాధ అర్థమవుతున్నా ఆమెను సరైన దారిలో గైడ్ చేయాలన్న ఉద్దేశంతో కోపంగా మాట్లాడుతుంది. ఆ రాత్రి భోజనం చేసి హోటల్ రూమ్కి వెళ్ళడానికి సిద్ధపడిన ఆమెను దాస్తో ప్రైవసీ కోసం వెళ్తున్నామని టీస్ చేయడంలో బిజీగా ఉంది హాస్ని. ఆమె నుండి తప్పించుకున్న కీర్తి వెళ్ళడానికి సిద్ధపడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన విరాట్, నేను హాస్ని డేట్కి వెళ్తున్నాం. మేము తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకో. నీతో పాటు దాస్ కూడా ఉంటాడు. వాళ్ళకి టైంకి భోజనం పెట్టాలి. రాత్రి 9 పడుకోబెట్టాలి. చక్కగా ఆడించండి. కావలసినవి అందిస్తూ జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. అతని మాటలకి కీర్తి ఆశ్చర్యంతో నోరు తెరిస్తే హాస్ని మాత్రం షాక్ అయిపోయింది. కాసేపటికి తేరుకున్న ఆమె కోపంతో బుస్సులు కొడుతూ, మీతో డేట్కి వస్తానని నేనెప్పుడు చెప్పాను? బుద్ధున్నవాడు ఎవడైనా మీతో డేట్కి వెళ్తాడా అని అడిగింది. అందుకే నీతో వెళ్తున్నాను. దీనికి నీ బోడీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మనకు సంబంధించిన విషయంలో ఆఖరి నిర్ణయం నాదే. ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదు అని ఖచ్చితంగా చెప్పి పిల్లల విషయంలో కీర్తికి మరిన్ని జాగ్రత్తలు చెప్పాడు విరాట్. అతని మాటలకి బొమ్మలాగా తలూపుతూ, మనుషులను వాడుకోవడం మీకు వచ్చినంతగా ఎవరికి రాదు విరాట్ గారు. నేనేదో పిల్లలను చూద్దామని వచ్చిన పాపానికి వాళ్ళ దగ్గర నన్నే కాపలాగా పెట్టి మీరేమో మీరు కొత్త ప్రేయసితో షికారుకి వెళ్తున్నారు. అయినా 2 అబ్బాయిలు డేట్కి వెళ్ళడం ఏంటో, నేను దగ్గరుండి సాగనంపడం ఏంటో, అంతా నా కర్మ కాకపోతే అని మనసులోనే వాపోతూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని అతనికి భరోసా ఇచ్చింది. దాంతో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు విరాట్. దాంతో డేట్కి రావడం ఇష్టం లేదని హాస్ని చేస్తున్న గోల కూడా పట్టించుకోకుండా ఆమెను బయటికి లాక్కెళ్ళిపోతాడు. ఇద్దరూ పార్కింగ్ ఏరియాకి వెళ్ళిన సమయంలో అతని నుండి విడిపించుకొని, అసలు ఏంటండి మీ దౌర్జన్యం? కనీసం నా పర్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఇవ్వరా? ఏమైనా అవసరమైతే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి కావాల్సిన థింగ్స్ తెచ్చుకుంటాను అని చెప్పింది హాస్ని. నీకు కావాల్సినవన్నీ కొనడానికి అందుబాటులో నీ హస్బెండ్ ఉండగా పర్స్తో పనేముంది? ఆ వంకతో నా నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నావా అని కళ్ళెగరేశాడు విరాట్. దాంతో దొరికిపోయిన దొంగలాగా ముఖం పెట్టి, మనమిద్దరం కలిసి తిరిగితే చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని. కాస్త ఆ విషయం అర్థం చేసుకొని ప్రవర్తించండి. పైగా పిల్లలు కీర్తికి కొత్త. తన దగ్గర వాళ్ళని వదిలేసి వెళ్ళడం అంత మంచిది కాదు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. నీ యాక్టింగ్ ఆర్టిస్టుల దగ్గర చూపిస్తే బాగుంటుంది, నా దగ్గర కాదు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా వినే ప్రసక్తి లేదు. నోరు మూసుకొని సైలెంట్గా కూర్చో. ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఒకసారి ఆమెను పైనుండి కిందకు స్కాన్ చేసి కార్లోకి తోసి తాను కూడా కూర్చున్నాడు. ఆమె ఇష్టాలతో పని లేకుండా లాక్కెళ్ళిపోతున్న అతన్ని మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ కోపంగా కూర్చున్న హాస్ని కార్ ఆగడంతో బయటికి చూసి షాక్ అయిపోయింది. అది ఫేమస్ లింగ్ బ్రాండ్ క్లాత్ స్టోర్. ఒకప్పుడు తనకు ఆ బ్రాండ్ డ్రెస్సెస్ అంటే ఇష్టమని తెలిసి ఏకంగా బ్రాండ్ మొత్తాన్ని విరాట్ తెచ్చేసి ఇచ్చిన వైనం ఆమెకు గుర్తుకొచ్చింది. అప్పుడే కాదు, ఆ సిటీకి వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు ఆ షాప్ ముందు నుండి వెళ్తూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఆఖరికి ఎవరైనా ఫేమస్ సెలబ్రిటీ ఆ బ్రాండ్ డ్రెస్సెస్ వేసుకుంటే ఆమెకు కాస్త బాధ కలిగేది. అలాంటిది ఈరోజు నేరుగా అక్కడికి తీసుకురావడం ఆమెను విస్మయానికి గురి చేసింది. ఒకసారి తన ఒంటి మీద బట్టలు చూసుకొని, ఇక్కడికెందుకు వచ్చారు విరాట్ గారు? ఇక్కడ అబ్బాయిల బట్టలు ఉండవు, అన్నీ అమ్మాయిల బట్టలే ఉంటాయి. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగింది హాస్ని. అయితే ఆమెకు సమాధానం చెప్పకుండా నేరుగా లోపలికి వెళ్ళి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ఆమె చేతిలో పెట్టాడు విరాట్. నాకు ఈ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు. ప్రెజెంట్ నేనున్న డ్రెస్సింగ్లో చాలా కంఫర్టబుల్గా ఉన్నాను అని ముఖం మార్చిన ఆమెను నేరుగా డ్రెస్సింగ్లోకి తీసుకెళ్లాడు విరాట్. అతని నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు మీ ఉద్దేశం ఏంటి విరాట్ గారు? అడుగుతూ ఉంటే ఆన్సర్ చేయకుండా మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు. నాకు ఇప్పుడు సమాధానం చెప్పి తీరాల్సిందే అని గట్టిగా అరిచిన ఆమెను సీరియస్గా ఒక చూపు చూసి చేతిలో ఉన్న డ్రెస్ ఆమె ముందు పెట్టి వేసుకో అన్నట్టు చూశాడు. తన ఉద్దేశం అర్థమైనప్పటికీ తాను కాదన్నట్లు నిలబడిన ఆమెను శాంతంగా చూస్తూ, ఈ డ్రెస్ నీ అంతటి నువ్వు మార్చుకుంటావా లేక నన్ను మార్చమంటావా అని అడిగాడు. ఆ మాటికి ఒళ్ళు మండిన హాస్ని, మీకు అంత కష్టం అక్కర్లేదు. తిన్నగా తీసుకెళ్ళి స్టోర్లో ఉన్న అమ్మాయికి ఇచ్చేయండి. ఎందుకంటే నేను ఆ డ్రెస్ వేసుకోవడం జరగదు. అంతగా కావాలంటే మీకు ఆ డ్రెస్ నచ్చింది కాబట్టి నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. నేను మాత్రం చచ్చినా చేంజ్ చేసుకోను అని చెప్పింది. అవునా? ఆ మాట ఇంత లేట్గా చెప్తే ఎలా అంటూ ఆమె వేసుకున్న షర్ట్ బటన్ విప్పడం మొదలుపెట్టాడు విరాట్. అరే, నేను చెప్తుందేంటి, మీరు చేస్తుందేంటి? నా షర్ట్ ఎందుకు విప్పుతున్నారు
అని కోపంగా అడిగిన ఆమె వైపు కొంటగా చూస్తూ, నువ్వే కదా బేబీ, నీకు నచ్చితే నిరభ్యతనంగా వేసుకోవచ్చు అని చెప్పా, అందుకే నేను స్వయంగా చేంజ్ చేస్తున్నాను అని అన్నాడు. నా మాటలు మీకు అలా అర్థమయ్యాయా? నేనన్నది మిమ్మల్ని వేసుకోమని, నాకు వేయమని కాదు. అయినా నేను అమ్మాయిల డ్రెస్ వేసుకొని 3 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఎలా వేసుకోమంటారు? పైగా అబ్బాయి గెటప్లో వచ్చి అమ్మాయిలాగా మారిపోతే చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది. దయచేసి ఈ గోల ఇక్కడితో ఆపేయండి అని చిరాగ్గా చెప్పింది హాసిని. ఈ విషయంలో నీ మాట వినేదే లేదు. ఈరోజు నీలో ఒకప్పటి నా హాసిని చూసుకోవాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. కాబట్టి డ్రెస్సింగ్ చేంజ్ చేయాల్సిందే అని ఆమెకు ఖచ్చితంగా చెప్పి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు విరాట్. గాడ్, ఈయన ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. డ్రెస్సింగ్ అంటే ఒకప్పటి లుక్ వస్తుంది, కానీ నా హెయిర్ ఏం చేస్తారు? ఎంతసేపు విరాట్ వారికి తన గోల తప్ప నా గోడ అర్థం కాదు అని తిట్టుకుంటూనే డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన విరాట్ తను తీసుకొచ్చిన విగ్ ఆమె తల మీద నీట్గా సెట్ చేసి, పర్ఫెక్ట్, ఈ విగ్ నిజంగా నీ హోల్డ్ హెయిర్ స్టైల్ లాగానే ఉంది, సరిగ్గా సెట్ అయింది, ఇక్కడ నీ ఎవ్వరు గుర్తుపట్టరు, నాకు కూడా నా హాస్యంతో తిరుగుతున్నట్టు ఉంటుంది అంటూనే తను తీసుకొచ్చిన మిగతా యాక్సెసరీస్ అన్నీ ఆమెకు వేసి అచ్చమైన బార్బీ డాల్ లాగా తయారు చేసి అద్దం ముందు తిప్పాడు. అద్దంలో తన లుక్ చూసుకున్న హాస్ని ఆశ్చర్యపోయింది. చాలా సంవత్సరాల తర్వాత తన పాత రూపం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే భాగోద్వేగానికి గురైంది. అయితే అదే మాల్కి వచ్చిన లంబూ జంబు అనే ఇద్దరు ఆంటీస్ విరాట్ హాస్ని ఒక్కటే ట్రయల్ రూమ్లోకి వెళ్ళడం గమనించి షాక్తో నిలబడిపోయారు. ఏమే లంబూ, ఇక్కడ ఏం జరుగుతుందే? మన కళ్ళ ముందే ఇద్దరు అబ్బాయిలు ట్రయల్ రూమ్లోకి వెళ్ళడం చూసి కూడా చలనం లేనట్లున్నావు. మనకి సమాజం అంటే బొత్తిగా ఆపేక్ష లేదా అని ప్రశ్నించింది లంబూ ఆంటీ. అబ్బా, ఉంటే మాత్రం ఏం చేస్తామే, వాళ్ళలో ఒక కుర్రాన్ని చూసావా, కత్తిలాగా షార్ప్గా ఉన్నాడు, మనం ఎక్స్ట్రాలు చేస్తే కోసి కారం పెడతాడు. అయినా మనలాంటి వాళ్ళు అత్తగారిని లైన్లో పెట్టి లవర్లా సెటిల్ అవ్వాలి, కానీ వైరం పెట్టుకొని ఎనిమే అవ్వకూడదే పిచ్చిమొద్దు అని హితో పలికింది జంబు ఆంటీ. నువ్వు చెప్పింది నిజమే. సరే, నువ్వు పొడువుగా ఉంటావు కాబట్టి అబ్బాయిలిద్దరిలో పొడువుగా కరెంటు పోల్లాగా ఉన్నవాడిని నువ్వు తీసుకో. ఆ పుట్టిగా ఎర్రగా పండులాగా ఉన్నవాడిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నేను చెక్క కొరికి తినొచ్చు, భలే ముద్దుగా ఉన్నాడు అని తీర్మానించింది జంబు ఆంటీ. ఈ ఇద్దరి పంపకాలలో బిజీగా ఉన్న సమయంలోనే అందంగా రెడీ అయిన హాస్ని తీసుకొచ్చి బయటకు వచ్చాడు విరాట్. ఆమెను చూసిన ఆంటీస్ కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయలా విచ్చుకున్నాయి. ఇదేం చూద్దాం, అబ్బాయిలా ట్రయల్ రూమ్లోకి వెళ్ళి అందమైన అమ్మాయిలా తిరిగి రావడం ఏంటి? నా కళ్ళకి చత్వారం ఏమైనా వచ్చిందా అని లంబు ఆంటీ కామెంట్ చేస్తే, జంబు ఆంటీ మాత్రం తను మోసం చేసి మనసు ముక్కలు చేశారని బుడిబుడి రాగాలు తీస్తూ ముక్కు చేరింది. ఆ ఇద్దరి గోలకి ఇరిటేట్ అయిన విరాట్ వాళ్ళను సీరియస్గా ఒక చూపు చూసి హాస్నితో కలిసి వేగంగా బయటికి వెళ్ళిపాడు. అప్పటికే ఆ కాన్వర్జేషన్ మొత్తం విన్న సేల్స్ గర్ల్ హాస్ని వాళ్ళ వెంట పరుగులు తీస్తున్న జంబు ఆంటీస్ని, ఆమెను ఆపడానికి అష్టకష్టాలు పడుతున్న లంబు ఆంటీని చూసి కడుపుబ్బ నవ్వుకున్నారు. క్లాత్ స్టోర్ నుండి బయటకు వచ్చిన విరాట్ ఆమెను తీసుకొని నేరుగా అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకెళ్లాడు. అక్కడ కార్ దిగిన హాస్ని, మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? ఇంటి దగ్గర చెప్పు ఉంటే పిల్లల్ని కూడా తీసుకొచ్చేవాళ్ళం కదా విరాట్ గారు, అసలు వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని కోపంగా అడిగింది. ఇక్కడ పిల్లల గేమ్స్ మాత్రమే కాదు, పెద్దవాళ్ళ గేమ్స్ కూడా ఉన్నాయి. ఆ సంగతి మర్చిపోయావా? నాకు నీతో కాస్త సమయం ప్రశాంతంగా గడపాలని, ఓల్డ్ మెమరీస్ని రీక్రియేట్ చేసుకోవాలని ఆశగా ఉంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నీ ప్రశ్నలు అయిపోతే లోపలికి నడువు అంటే ఆమెను తీసుకొని ముందుకు కదిలాడు. ముందుగా ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన ఇద్దరు ఆ ప్రదేశం అంతా ఒకసారి చుట్టేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అని మైండ్లో పెట్టుకున్నారు. అక్కడ స్కేటింగ్ రింగ్ నుండి డ్యాన్స్ ఫ్లోర్ వరకు అడ్వెంచర్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఆమెను తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్. కొన్ని విషయాల్లో హాస్ని భయపడుతుంటే ఆమెకు ధైర్యం చెప్పి ఎంజాయ్ చేసేలా చేశాడు. అలా అక్కడున్న అన్ని అడ్వెంచర్స్ పూర్తి చేసుకుంటూ స్కేటింగ్ రింగ్ దగ్గరికి వచ్చారు. అది చూసిన హాస్ని, ప్లీజ్ ఇది మాత్రం వద్దు విరాట్ గారు, నాకు అస్సలు స్కేటింగ్లో అనుభవం లేదు, కావాలంటే మీరు వెళ్ళండి, నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని కంగారుగా చెప్పింది. అదేం కుదరదు, ఇక్కడికి వచ్చి మనం జంటగా ఎంజాయ్ చేయడానికి కానీ నేను సింగిల్గా వెళ్ళడానికి కాదు. నేను ఉండగా నీకు వచ్చిన భయం ఏమీ లేదు, నా మీద నమ్మకం ఉంటే మాట్లాడకుండారా. ఆ మాటకి ఒక్క క్షణం ఆలోచనలో పడిన హాస్ని అతని చేతిలో తన చేతిని కలిపి ముందుకు నడిచింది. కాసేపటికి ఇద్దరు స్కేటింగ్ వీల్స్ తీసుకొని రింగ్లోకి వెళ్ళారు. మొదట హాస్నికి అసలు వీల్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా రాలేదు, కానీ విరాట్ ఆమెను జాగ్రత్తగా పట్టుకోమని నిదానంగా అలవాటు చేశాడు. కొద్దిసేపటికే ఆమెకు అలవాటు అవ్వడంతో అతని చేతిని వదిలేసి గట్టిగా అరుచుకుంటూ ముందుకు వెళ్ళింది హాస్ని. ఆమె ఎంజాయ్మెంట్ చూసి హ్యాపీగా నవ్వుకుంటూ అనుసరించాడు విరాట్. ఇంతలో హాస్నికి ఒక వ్యక్తి అడ్డు రావడంతో బ్యాలెన్స్ చేసుకోలేక స్కిడ్ అయిపోయింది. వెనక నుండి ఆమెను గమనిస్తున్న విరాట్ వేగంగా రియాక్ట్ అయ్యి కింద పడకుండా పట్టుకున్నాడు.
ఆ ప్రాసెస్లో భయపడిన హాస్ని అతన్ని గట్టిగా కరుచుకుపోయింది. అదే సమయంలో లోపలికి వచ్చిన మోహిత్ ఆమెను పొదివి పట్టుకొని కన్సోల్ చేస్తున్న విరాట్ని దూరం నుండి చూసి, వావ్, రొమాంటిక్ కపుల్, చుట్టూ పబ్లిక్ ఉందని కూడా లెక్క లేకుండా ఎంత చక్కగా రొమాన్స్ చేసుకుంటున్నారో అని నవ్వుకుంటూ ముందుకు వెళ్ళబోయాడు. అంతలోనే ఏదో అనుమానం రావడంతో వాళ్ళను నిస్సత్తుగా చూసిన అతనికి ఆ వ్యక్తి విరాట్ అని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే హాస్ని అటు తిరిగి ఉండటంతో ఆమె ముఖం అతనికి కనిపించలేదు. దాంతో వేగంగా అతని దగ్గరికి వెళ్ళి, హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరు? నిన్నటి వరకు మా హర్షతో ఎంజాయ్ చేసి ఇప్పుడు ఈ అమ్మాయితో తగులుకున్నావా? అప్పుడే తన మీద ప్రేమ పోయిందా అని కోపంగా అడిగాడు. అతని వాయిస్ వినడంతోనే షాక్ అయిన హాస్ని కంగారుగా విరాట్ వెనక్కి వెళ్ళి దాక్కొని అతని షర్ట్ గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది. అయితే ముఖానికి మాస్క్, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఉన్నప్పటికీ అతను మోహిత్ అని గుర్తుపట్టిన విరాట్ తన వెనకే దాక్కున్న హాస్ని చూసి అందంగా నవ్వుతూ, నా వైఫ్తో నేనొస్తే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నా అని అడిగాడు. వాట్, నీకు వైఫ్ ఉండి కూడా మా హర్షతో క్లోజ్గా మూవ్ అయ్యావా? తనను మోసం చేసి వదిలేస్తే అడిగేవాళ్ళు లేరని అనుకున్నావా? తనకు నేనున్నాను. ఎలాగో నీకు భార్య ఉంది కాబట్టి ఇంకెప్పుడు తన జోలికి రాకు, లేదంటే నాలో మరో మనిషిని చూస్తావు అని వార్నింగ్ ఇచ్చాడు మోహిత్. ఆ మాటకి అతని వైపు సూటిగా చూస్తూ, నీకంత సీన్ ఉందని అనుకుంటున్నావా? నేనెవరో తెలిసే నాకు వార్నింగ్ ఇచ్చావా అని అడిగాడు విరాట్. నీకు వార్నింగ్ ఇవ్వాలంటే నీ పుట్టు పూర్వోత్తరాలు తెలియాల్సిన అవసరం లేదు. మా హర్ష మీద ప్రేమ, అభిమానం ఉంటే చాలు. ఇప్పటికి కూడా నువ్వు ఎవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈ మోహిత్ దేనికి ఎవ్వరికీ భయపడ్డు. నా విషయంలో తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎదిరిస్తాను. కాబట్టి హర్షకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చాలా గట్టిగా చెప్పాడు. అతని వైపు తీక్షణంగా ఒక చూపు చూసి ప్రతి క్షణం తన దరిదాపుల్లో ఉండే బాడీగార్డ్స్కి మోహిత్ను బయటికి గెంటామని సైగ చేశాడు. బాస్ ఆజ్ఞ అందుకున్న మరి క్షణం ఇద్దరు బాడీగార్డ్స్ వెనక నుండి మోహిత్ రెక్క పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోయారు. ఆ చర్యకి కోపంతో రగిలిపోయిన మోహిత్, ఏయ్, నీకు డబ్బు ఉందని పొగరు కదా? నీ నిజస్వరూపం హర్ష ముందు బయట పెట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్తాను అని బయటికి వెళ్ళే వరకు కూడా అరుస్తూనే ఉన్నాడు. అయితే అతని అరుపులు ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా బయటకు తీసుకెళ్లి వదిలారు ఆ బాడీగార్డ్స్. ఆ ప్రాసెస్లో మోహిత్ మొహానికి ఉన్న మాస్క్, గ్లాసెస్ ఊడిపోవడంతో అతని ముఖం చుట్టూ ఉన్న జునాలు చూసేశారు. ఆ విషయం తెలియక మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిన మోహిత్ తన మీదకి దూసుకువస్తున్న ఉపద్రవం చూసి షాక్తో బిగుసుకుపోయాడు. ఇంతకీ అతని దగ్గరికి వస్తున్న ఉపద్రవం ఏంటి? అతని బిహేవియర్కి హర్ష రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.